వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. ఇంకొక 2 రోజుల్లో ఇంకొక 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది సార్. అవును. ఈ 23 రాబోతుంది. అవును. గత చూసుకుని క్రిస్మస్ నుంచి కూడా మన విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే యువకులు కొత్త ఉత్సాహంతో ముందుకు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా అయితే రీసెంట్గా అయితే మన విశాఖ సిపి గారు చెప్పారు, ఎవరైనా సరే అంటే కొంత లిమిట్ వరకు చేసుకోండి, ఎక్కువగా చేస్తే తాటేస్తామని చెప్పి మన విశాఖ సిపి గారు ఒక పత్రికలో నేను చూసాను. పప్పుల్లో కానీ ఏమైనా సరే ఎక్కువగా డ్రైవ్ చేయకండి, 12 లోపు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అది అయితే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దాని మీద ఖచ్చితంగా మంచి సలహా ఇచ్చారు. అది ఆ విధంగా చేయవలసింది. ఎందుకంటే జనవరి 1 వచ్చేప్పటికి ఈ పబ్బుల్లో కానీ లేకపోతే ఇంకా మిగతా చోట్ల కానీ ఈ మద్యం సేవించి ఈ బైక్ రైడింగ్ చేస్తుంటారు. అది ఏమాత్రం యాక్సిడెంట్లు అయినా కూడా అవతల వ్యక్తి ప్రాణాలకి వీళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అక్కడే కాదు, ఎక్కడైనా సరే నూతన సంవత్సరం నాడు ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్తుంటారు అర్ధరాత్రి పూట కూడా. కాబట్టి దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ఖచ్చితంగా మన అందరం కూడా హర్షించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ జనవరి రాబోతుంది 1 అనేటప్పటికీ 2024 సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా ఛానల్ తరఫున, మా సిబ్బంది తరఫున మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ సంవత్సరంలో మంచి జరగాలని చెప్పి, అలాగే సిరి సంపదలు కలగాలని చెప్పి, మీకు అన్నీ కూడా అంతా మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 2023 వాళ్ళు కనుక చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. అంటే ప్రజలందరూ కూడా కరోనా అనేది పూర్తిగా మర్చిపోయి ముందుకు సాగుతున్నారు. అలాగే వ్యాపారాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ వీటి మీద కూడా చక్కటి అభివృద్ధి సాధించారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ, మన పొరుగు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాగే ఇప్పుడు జనవరి వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతనోత్సాహాలు అయితే వెల్లివిరుస్తాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో బహుశా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మార్చిలో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మళ్ళీ మన రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. అదంతా కూడా ఒక హీట్ అనేది పెరిగిపోతుంది. జనవరి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. జనవరి కొత్త సంవత్సరం వచ్చేప్పటికి పొలిటికల్గా కూడా అంబరాలు మిన్నెత్తుతాయని చెప్పేసి అంతా కూడా చాలా మారిపోతుంది సిచ్యుయేషన్. అయినా ఏమైనా సరే ఈ పరిస్థితుల్లో అందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ చక్కటి మార్గంలో పయనించాలని చెప్పి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తున్నాం. ఈ ప్రసారాలు మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. ఇందులో మనం డివోషన్ ఇస్తున్నాం, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, తర్వాత పొలిటికల్ విశ్లేషణ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా మా ఛానల్ని కూడా ఆశీర్వదింప చేయాల్సి, ఇంకా ముందుకు సాగేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రత్యక్ష ప్రసారాలని మీరు చూడాలి అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లోనే మీరు చూడొచ్చు. మనం ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. మీరు ఏం చేస్తారంటే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి SATV సత్య స్పేస్ లైవ్ టీవీ అని కనుక టైప్ చేసినట్టయితే మీకు మన యాప్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది, తొందరగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్రసారాలన్నీ కూడా మీకు ఉచితంగానే మేము అందజేస్తున్నాం. ఈ ప్రసారాలను చూసి మీరు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదింప చేయాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.